గ్రంథి వివేదిని సహస్రారుజారుడా సుధా సారా వివర్షిణి సలీలతా సమర్చిత్రోపరి సంస్థితా భద్రప్రియా భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని భక్తి ప్రియా భక్తి గమ్యా భక్తి విశ్యావయాపహ శాంతిమతి నిరాధారా నిరంజన నిర్లేపాయంబలాదిత్త నిరాకారా నిరాకులా నిత్యశుద్ధ నిత్యపూజ్యా నిర్వజ్ఞా నిరంతరా నిష్కారణా నిష్కళంకా నిరుపాధికినీశ్వరా నిర్మమమదాహంత్రి నిష్మా పాపాపనాశిని విష్ణురాపోదమని లీలో భావోపనాశిని సమానాదికవర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళాకర్కతి ప్రదా దానవేశ్వరీ పంచకృత్యపరాయణ భానుమండల మధ్యస్థ భైరవి సంతోష శక్తి సంపుటమూర్తిగా పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి హరి బ్రహ్మేంద్ర సేనిగా నారాయణ రమ్య రాజీవలోచన రత్కిని కళా సమారాధన కళాపతి కళాలాప కాంతా కాదంబరి ప్రియా కాపత్రయాగ్న సంతప్త సమా రాగచంద్రిక కరుణీత అమ్మ ఒక్క నిమిషం మైక్ సరిగా లేదు వెనక వైపు అమ్మవారితే వాళ్ళ అన్ని బయట కొంచెం పక్కన పెట్టుకుంది స్వాత్మాస్థల విభూత బ్రహ్మ జ్ఞానంద సంతతి పరాప్రహంసిక రామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞాకామపూజిత శృంగారత సంపూర్ణ దయా జాలంధర స్థిత పూర్యాణ పీఠ నిలయ బిందు మండల వాసిని రమోయాగ క్రమారాధ రహ తర్పణ తర్పిత సద్భ ప్రసాదిని అధికారూప శ్రీకంఠాత శరీరిణి ప్రభావకరా విశ్వే శాశ్వత పూజిత మనోభాషామగోచర చైత్యారూప జగశక్తి జలాత్మిక గాయత్రీ వాంశే సంధ్యా ధృతముద్ధరిణి పంచ ప్రియ అక్షం కొత్త రోగవయంకరి అమృతాల మహాశక్తి సమృద్ధారాగిని నిష్ఠామరు ప్రీత బంధి జ్ఞాతి సమన్విత దక్షిణాసక్త హృదయ కాకి పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్య శ్రవణ కీర్తన పులోభూత కమలాకోటి సేవిత సురక్షిత చంద్రడీప పాల సేంద్రధన ప్రభా దీర్ఘాక్షి ధరహాసోజ్వలముఖి గురుమూర్తి గుణ నిధి గోమా తాగవ జన్మభూ ఉమా శైలేంద్ర తనయా గౌరీ గంధర్వ సేవిత ముగ్గురు ఎక్కడ ఉంటే ఉపయోగం ఉంది ఎక్కువ వాటిలాగా అందరికీ నమస్కారం అండి. మన దక్షిణ వీధి, నా పేరు అరుణ్ కుమారి. మన దక్షిణ వీధి సర్వజన సమ్మేళన జాతరలో అత్యంత వైభవంగా ఈరోజు జనవరి 1 రోజు 2026 మహిళలకు 1500 మంది మహిళలచే
కోటి కుంకుమార్చన చేస్తున్నామండి. ఈ కుంకుమార్చన అందరికీ మొత్తం లోకా సంస్థ సుఖనోభవంతు అనే విధంగా అందరూ కూడా బాగుండాలి, అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఈ మేడల వద్ద చేయడం జరుగుతుందండి. అందరూ కూడా వచ్చి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా భక్తి శ్రద్ధలతో పాటిస్తున్నారండి. ఇలాంటి కార్యక్రమం మన దక్షిణ వీధి సర్వజన సమ్మేళన జాతరలో చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉందండి. వాళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళందరం కూడా కలిసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అసలు పొద్దుటి నుంచి ఎవరు కూడా కదలకుండా 11 సార్లు లలితా సహస్రనామం చదవడం జరుగుతుందండి. ఈ లలితా సహస్రనామం మన అందరికీ కూడా బాగుంటుందని చెప్పేసి ఇలా ఏర్పాటు చేయడం జరిగిందండి. అమ్మవారు గంగానమ్మైన అమ్మవారండి. లలితా సహస్రనామం అమ్మవారు కూడా ఉంటారు కాబట్టి 101 దేవతలు కూడా ఉన్నారు. అందుకని ఆ కార్యక్రమంలో భాగంగా లలితా సహస్రనామం త్రిశక్తి రూపిణి, అలాంటి రూపిణి అమ్మ మన మహిళలందరినీ కూడా చల్లగా చూస్తున్న ఉద్దేశంతో ఈ లలితా సహస్రనామం కోటి కుంకుమార్చన ఏర్పాటు చేయడం జరిగిందండి. 2026 జనవరి 1వ తేదీ దక్షిణ వీధి గంగానమ్మ మేడల వద్ద కోటి లలితా సహస్రనామ కుంకుమ పూజ జరుగుతుందండి. ఈరోజు 1500 మంది మహిళలు 11 సార్లు లలితా పారాయణ చేయడం జరుగుతోంది. అందరూ కుంకుమార్చన చేస్తున్నారండి. ఇది ఏంటంటే గ్రామ దేవతలు అంటే 101 మంది గ్రామ దేవతలు. అమ్మవారికి నామపారాయణ ప్రీతమానస, అమ్మవారికి నామమే ప్రత్యేకం. చాలా అమ్మకి నామం చేయడం అనేది చాలా ఇష్టమైనది. అలాగే కొన్ని నైవేద్యాలు దద్యన్నాసకత హృదయ, కాకినీ రూపధారిణి, రక్తవర్ణ మాంసనిష్ట, గుడాన్న ప్రీతమానస, ఇలాగ అమ్మవారికి కొన్ని నైవేద్యాలు ఇష్టమైనవి సమర్పించడము, అమ్మవారికి నామాన్ని సమర్పించడము ఎంతో ప్రీతికరం. కాబట్టి 7 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అమ్మవారి జాతరని అమ్మవారిని ఎంతో వైభవంగా మనమందరం కొలిచి సాగనంపాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ 1500 మంది మహిళలతోటి లలితా సహస్రనామ కోటి కుంకుమార్చన పారాయణ నిర్వహించడం జరుగుతుందండి. భక్తులందరూ కూడా చాలా బాగా ఈ పారాయణని కుంకుమ పూజని కూడా చేసుకోవడం జరుగుతుందండి. జయ దుర్గే. కుంకుమ పూజ చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి మహిళలకి? ఈ కుంకుమ పూజ చేయడం వల్ల మనమందరం కూడా నామంతో చేస్తున్నాం కదా ఈ కుంకుమ పూజని. ఆ నామంతో చేసిన కుంకుమ పూజ మనందరం ధరించడం వల్ల అందరికీ కూడా సౌభాగ్యము. ఇలాగే ఈ పారాయణ ఇన్ని వందల మంది వేల మంది ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన చుట్టుపక్కల అంతా కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎంతో ఆరా, మనకి ఈ ప్రదేశం అంతా కూడా చాలా ఆరాగా ఉంటుంది. అందుకని మనందరం కూడా అందరం బాగుండాలని, మనం బాగుండాలి, ఊరంతా బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని దక్షిణ వీధి పడమట వీధి జాతర వాళ్ళు నిర్వహించడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని పారాయణ చేసే అవకాశం, నేను పాదర్తి జ్యోతి, నాకు పారాయణ చేసే అవకాశాన్ని కూడా కల్పించారండి. జయ దుర్గే.